వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సదా. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అంటే జ్ఞానేంద్రియాలలో కళ్ళు అనేవి చాలా ప్రధానమైనవి. ఎంతో మంది పేద ప్రజలకు మంచి కంటి చూపును అందించాలనే ఉద్దేశంతో మన కరీంనగర్లో రేకుర్తి ఐ హాస్పిటల్ ఎంతో మందికి మంచి కంటి చికిత్సను అందిస్తుంది. మరి ఆ హాస్పిటల్లో గల వైద్య సదుపాయాలను, మరి హాస్పిటల్ వివరాలను మనతో పంచుకోవడానికి లయన్స్ క్లబ్ కరీంనగర్ చైర్మన్ కొండ వేణుమూర్తి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్, చెప్పండి, హాస్పిటల్ ఎప్పుడు ప్రారంభమైంది, దానికి గల ఉద్దేశం ఏంటి? ఈ రేకుర్తి హాస్పిటల్, రేకుర్తి కంటి దవాఖాన సాధారణంగా ఇది లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ప్రాజెక్ట్. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ డాక్టర్ భాస్కర్ మాడేకర్ ఉదార నేత్ర వైద్యశాల పూర్తి పేరు. ఈ హాస్పిటల్ను డాక్టర్ భాస్కర్ మాడేకర్ గారని కరీంనగర్లో ఒక ఫిజిషియన్ ఉండేవారు, వారు ప్రారంభించారు. ఇది 22 ఫిబ్రవరి 1988 ఈ హాస్పిటల్ ప్రారంభించబడింది. అప్పటి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్టర్ శ్రీ పివి నరసింహారావు గారు ఈ హాస్పిటల్ను ప్రారంభించడం జరిగింది. ఈ హాస్పిటల్ యొక్క నేను చైర్మన్గా ఉన్నాను, కొండ వేణుమూర్తి. ట్రస్టీస్గా వైస్ చైర్మన్గా చిదుర సురేష్, హాస్పిటల్ ట్రస్టీ సెక్రటరీగా ప్రకాష్ వల్ల, ట్రెజరర్గా బొమ్మ పవన్ కుమార్, అసోసియేట్ మెంబర్స్గా పోలా అన్నారెడ్డి, డాక్టర్ మురళీధరరావు గారు. గత 1988 నుంచి నిరంతరంగా కూడా వైద్య సదుపాయం నడుస్తూనే ఉంది. ఓకే, సో మన దగ్గర సార్ ఎలాంటి వైద్య సదుపాయాలు ఉన్నాయి? ఎన్ని రకాల కంటికి సంబంధించిన వైద్య చికిత్సలు అందిస్తున్నారు? సాధారణంగా కంటికి సంబంధించి మోతెబిందు, పల్లెటూళ్ళలో కంట్లో పువ్వు పడ్డదని అంటుంటారు. శుక్లాలు యాక్చువల్గా క్యాటాక్ట్ డెవలప్ కావడం, ఎవరికైతే వాళ్ళకు క్యాటాక్ట్ డెవలప్ అవుతుందో దాని మోతెబిందు కానీ శుక్లాలు అని అంటుంటారు. దాన్ని మెయిన్గా మా హాస్పిటల్లో క్యాటాక్ట్ సర్జరీస్ చేయడం జరుగుతుంది. శుక్లము తీసేసి వేరే లెన్స్ వేయడం జరుగుతుంది. క్యాటాక్ట్ సర్జరీస్ మెయిన్గా జరుగుతుంటాయి ప్రధానంగా. అవి కాకుండా ప్రత్యేకించి వేరే సర్వీసెస్, రెటీనా అంటే మెయిన్లీ డయాబెటిక్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్లకు ఈ రెటీనా వ్యాధి సోకుతుంది. అలాగే గ్లకోమా, నీటి కాసుల వ్యాధి అంటాం, అది కూడా ఎక్కువగా హైపర్ టెన్షన్ ఉన్న వాళ్లకు, తర్వాత మందపు కళ్ళద్దాలు వాడే వాళ్లకు గ్లకోమా వ్యాధి సోకరిస్తుంటుంది. అది మరియు స్క్వింట్ అంటే మెల్లకన్ను, గ్రామాల్లో గ్రామాలకు ఎక్కడైనా సరే మెల్లకన్ను అనేది సాధారణంగా ఉంటుంటుంది. సో మెల్లకన్ను ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆపరేషన్ చేసి వాళ్లకు ఆ మెల్లకన్ను సరి చేయడం జరుగుతుంది. ఈ రకాలైన ట్రీట్మెంట్స్ మా హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి. సార్, గ్రామాలలో కూడా మీరు ఫ్రీ క్యాంపులు నిర్వహిస్తారని విన్నాము. అంటే ఎలా ఐడెంటిఫై చేస్తారు గ్రామాలను, లేకపోతే ఎలా దాన్ని ఏమైనా రిజిస్టర్ చేసుకోవాలా, ఏంటి దాని ప్రాసెస్ ఏంటి? సుమారుగా ఇప్పటి వరకు 1988 నుండి ఇప్పటి వరకు సుమారుగా 8,900 గ్రామీణ క్యాంపులు కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, మెయిన్గా మాకు మీరు చెప్పిన దానికి సపోర్ట్ ఏంటంటే మా లయన్స్ క్లబ్స్ ఉన్నాయి. 102 లయన్స్ క్లబ్స్ కరీంనగర్ అండ్ ఆదిలాబాద్ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్లో 102 లయన్స్ క్లబ్స్ ఉన్నాయి. ఆ 102 లయన్స్ క్లబ్స్ అన్ని గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లయన్స్ క్లబ్స్ ఆ ఏరియాలో ఉన్నటువంటి అవసరాలను గుర్తించి అక్కడ క్యాంప్ కండక్ట్ చేయమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. రిక్వెస్ట్ చేయడం వల్ల మేము ఐడెంటిఫై చేసి అక్కడికి వెళ్ళి అక్కడ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే సర్పంచెస్ కూడా, ఆ గ్రామాల్లో సర్పంచెస్ కూడా కొంతమంది మమ్మల్ని కాంటాక్ట్ చేసి వాళ్ళు వాళ్ళ ఊళ్ళో పేద ప్రజలకు ఆ క్యాటాక్ట్ సర్జరీస్ చేయడానికి మమ్మల్ని డేట్స్ అడుగుతారు. వాళ్ళను కూడా వాళ్ళే అప్రోచ్ అవుతుంటారు. అలాగే ఈ అభ్యుదయ సంఘాలు, రకరకాల సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంటాయి, వాళ్ళు కూడా అప్రోచ్ అవుతుంటారు. అప్రోచ్ అయినటువంటి వాళ్ళకు చూసి వాళ్ళకు డేట్ ఇచ్చి ఆ ప్రకారంగా మేము వెళ్ళి క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సార్, అలాగే వాకింగ్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు డైరెక్ట్ గా రావచ్చా, లేకపోతే మళ్ళీ ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? దానికి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంటుంది? డైరెక్ట్ గా ఎవ్రీ సాటర్డే, ప్రతి శనివారం నాడు వారం లోపల 4 రోజులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి క్యాంపులు కండక్ట్ చేస్తాం. ఒకరోజు శనివారం అవుతుందో డైరెక్ట్ గా వాకింగ్ లాగా మా దగ్గరికి వచ్చేస్తే సూటబుల్ పేషెంట్స్ చూసేసి వాళ్ళకు మేము 60 years ఏజ్ ఉండాలి, వైట్ రేషన్ కార్డు ఉండడం వల్ల వాళ్ళకు మేము ఫ్రీగా సర్జరీ చేయడం జరుగుతుంది.
ఓకే సార్, మరి ఫ్రీ క్యాంపులు నిర్వహిస్తున్నారు, వచ్చిన ప్రజల దగ్గర కూడా ఫ్రీ వైద్యం చేస్తున్నారు. మరి దీనికి ఫండింగ్ కానీ మీకు, ఎందుకంటే హై క్వాలిటీ ఎక్విప్మెంట్ వాడాల్సి వస్తుంది దీనికి, మరి ఇవన్నీ మీకు ఫండింగ్ ఎక్కడి నుంచి ఎలా? ఒకటేమో లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్, LCIF అంటాం. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనేది మాకు ఆర్గనైజేషన్ యొక్క ఒక నిధి ఉన్నటువంటి సంస్థ మాకుంది. వాళ్ళు హాస్పిటల్ యొక్క అప్గ్రేడేషన్ గురించి ఎక్విప్మెంట్స్ ఇస్తుంటారు. మాకు సాధారణంగా ఇవి మేము చేసే సర్జరీస్కు గవర్నమెంట్ కూడా ప్రతి సర్జరీకి 2,000 రూపాయలు మాకు ఫండింగ్ ఇస్తుంది. DBCS, డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ అనేది ఒక సంస్థ ఉంటుంది. దానికి చైర్మన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, వారి ద్వారా. అలాగే ఇది నేషనల్ వైడ్ ప్రోగ్రామ్, ఒక ఓన్లీ కరీంనగర్కు, జగిత్యాలకు, నిజామాబాద్కు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కాదు. NPCB అంటాం, నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అని నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఆ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్లో ఇచ్చినటువంటి దానిలో గవర్నమెంట్ మనీ రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేసినటువంటి మనీ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి వస్తుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేము చేసినటువంటి సర్జరీస్ అన్నిటికీ చూసి వాళ్ళు మాకు మనీ రిలీజ్ చేయడం జరుగుతుంది. అది గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి పని. అలాగే దాతలు కూడా చాలా మంది మా హాస్పిటల్కి వచ్చి సర్జరీ చేయించుకున్నటువంటి దాతలు కూడా కొంత డబ్బు విరాళంగా ఇస్తుంటారు. డొనేషన్ సంబంధించి ఆ డొనేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ చేయాలనుకునే వాళ్ళకి? డొనేషన్ గురించి నేత్ర జ్యోతి అని ఒక స్కీమ్ మేము స్టార్ట్ చేశాం. ఎవరైతే 2,000 రూపాయలు పే చేస్తారో వారి పేరు మీద వారి బర్త్డేస్ కానీ, మ్యారేజ్ యానివర్సరీస్ కానీ, ఏదైనా ఒక రోజు వారు సూచించిన రోజు వారి పేరు మీద ఒకరికి కంటి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఒక 2,000 రూపాయలు కనుక వాళ్ళు మాకు చెల్లిస్తే. అలాగే చాలా మంది దాతలను అప్రోచ్ అవుతుంటాం. ఇలాగే టీవీ ఇక్కడ ఆదర్శ ఆటోమొబైల్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళను మేము అప్రోచ్ అయ్యాం. స్కూల్ క్యాంప్స్ నిర్వహించడానికి ఒక వ్యాన్ కావాలని చెప్పాం. సుమారుగా 8 లక్షల రూపాయల విలువైనటువంటి వ్యాన్ వాళ్ళు అందించడం జరిగింది. ఈ మధ్యనే LIC డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళని అప్రోచ్ అయ్యాం. ఒక గ్రామాలకు వెళ్తున్నాం కనుక ఆ గ్రామాల్లో వెళ్ళడానికి మాకు బస్సులు కావాలని చెప్పి వారిని అడగడం జరిగింది. సుమారుగా 26 లక్షల రూపాయల బస్సును LIC వాళ్ళు మాకు డొనేట్ చేయడం జరిగింది. ఇలాగే దాతలను అప్రోచ్ అవుతుంటాం, దాతలు డబ్బు ఇస్తుంటారు. ఇది ఒకటి. సార్, యావరేజ్ గా రోజుకి మన హాస్పిటల్లో ఎన్ని సర్జరీలు జరుగుతూ ఉంటాయి? ఎంతమంది ప్రొఫెషనల్ డాక్టర్స్ ఉన్నారు మన దగ్గర? డాక్టర్స్ సుమారుగా 6 డాక్టర్లు ఉన్నారు. అలాగే రోజు మినిమం 50 సర్జరీస్ అవుతాయి. ఓకే. మినిమం రోజు OP 200 నుంచి 300 వరకు OP అవుట్ పేషెంట్స్ వస్తుంటారు. మేము ఎవరిని పిలవము, వాళ్ళు ఇచ్చే వాళ్ళే డైరెక్ట్గా వస్తుంటారు. వచ్చేసి చూసి వాళ్ళు టెస్ట్ చేయించుకొని వాళ్ళు సర్జరీస్కు రావడం జరుగుతుంది. ఓకే సార్, చాలా వరకు కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. మరి వాటికి ధీటుగా మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ పరంగా కానీ, ప్రొఫెషనల్ డాక్టర్స్ పరంగా కానీ, ఖర్చుల పరంగా కానీ మన దగ్గర ఎంతవరకు రీజనబుల్గా ఉంటుంది? మా దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ చాలా హై హ్యాండ్ ఎక్విప్మెంట్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో రూరల్ ఏరియాలో ఒక 2-3 ప్లేసుల్లో ఉన్నటువంటి, హైదరాబాద్ వదిలిపెడితే గ్రామీణ ప్రాంతాల్లో ఒక 2-3 ఏరియాస్ని అలాంటి ఎక్విప్మెంట్ ఉంటాయి. అలాంటి హై ఎండ్ ఎక్విప్మెంట్ ఈవెన్ మెడికల్ కాలేజీలో కానీ, ఈవెన్ కొంతమంది ప్రైవేట్ డాక్టర్ దగ్గర కూడా లేనటువంటి హై ఎండ్ ఎక్విప్మెంట్ మా దగ్గర ఉన్నాయి. దాని ద్వారా బయట డాక్టర్స్, బయట కార్పొరేట్ హాస్పిటల్సే కానీ, బయట డాక్టర్స్ కానీ ఛార్జ్ చేసిన దానికంటే 75% లెస్లో వాళ్ళు 10,000 ఛార్జ్ చేస్తే మేము 2,500 రూపాయలకే ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే పేద ప్రజలను, అంటే ఇక్కడ చారిటబుల్ హాస్పిటల్ కనుక ఆ రకంగా 75% లెస్లో మేము సర్జరీస్ చేస్తుంటాం. ఓకే సార్, హై ఎండ్ ఎక్విప్మెంట్ అంటున్నారు, అధునాతన టెక్నాలజీ చాలా వచ్చింది. కొత్త టెక్నాలజీ పరంగా మీ దగ్గర ఉన్న ఒక ఎక్విప్మెంట్ గురించి ఏదైనా? జాయిస్ కంపెనీ ఇస్ ద బెస్ట్ కంపెనీ, వరల్డ్ లో ఫేమస్ కంపెనీ జాయిస్ కంపెనీ, ఆల్కాన్ కంపెనీ. మా దగ్గర డయాబెటిక్ రెటినోపతి వాళ్లకు లేజర్స్ చేయడానికి లేజర్ ఎక్విప్మెంట్ ఉంది. అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్లకు రెటినా చెక్ చేయడానికి మా దగ్గర ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అది స్కానింగ్ చేసినట్టుగానే మనకు కంటి స్కానర్ కూడా మా దగ్గర ఉంటుంది. సో ఆ స్కానర్ ద్వారా వారి కంటిలో పడినటువంటి ప్రాబ్లం అనేది చూడడం జరుగుతుంది. అలాగే IOL మాస్టర్ అనేది చాలా తక్కువ మంది దగ్గర ఉంటాయి. అలాంటిది ఆల్కాన్ కంపెనీ, జాయిస్ కంపెనీది చాలా ఫేమస్ కంపెనీ. సుమారుగా 37 లక్షల విలువ కలిగిన మెషిన్ ఉంది. దాని ద్వారా ఆపరేషన్ కంటే ముందు వాళ్ళని ఫస్ట్ ఆ మెషిన్ లో చెక్ చేస్తాం. ఎంత పవర్ లెన్స్ వాళ్ళకి వేయాలి అనేది కరెక్ట్ గా
ఆ మిషన్ చెప్తుంది. ఆ లెన్స్ కనుక కరెక్ట్గా కనుక వాళ్ళకి వేయడం వల్ల ఒక్కొక్కసారి కంటి అద్దాలు కూడా అవసరం ఉండేది. ఆపరేషన్ తర్వాత మళ్ళీ అద్దాలు అవసరం ఉండదు. అంటే ఈ బయట పెట్టుకునే లెన్స్ ఏతుందో ఈ లెన్స్ కంటి లోపల పెట్టడం జరుగుతుంది, ఇంటర్నల్ పెట్టడం జరుగుతుంది. అది మా మిషన్ ద్వారా చెక్ చేసి ఎంత పవర్ కావాలి అంత పవర్ లెన్స్ మేము ముందే చూసుకొని అది సర్జరీస్ ముందు వేయండి. ఓకే సార్, ఇప్పుడు లెన్స్ ప్రాసెస్ అన్నారు కదా, లెన్స్ ప్రాసెసింగ్ అనేది ఇక్కడే నడుస్తుందా? ఇక్కడ నుంచి అయినా మీరు తెప్పిస్తారా? లెన్స్ అనేది మన హాస్పిటల్లోనే రెడీ చేస్తారా పేషెంట్ కి? లెన్స్ ఎక్విప్మెంట్ అవుతుందో చెక్ చేయడానికి ఏ రకమైన పాయింట్ వేయాలి లెన్స్ అనే దాని గురించి మన దగ్గర మిషన్స్ ఉన్నాయి. ఓకే, మేము తెచ్చే లెన్స్ అని ఇంపోర్టెడ్ లెన్స్ అన్ని ఆల్కాన్ కంపెనీ, యుఎస్ బేస్డ్ కంపెనీ, జర్మనీ బేస్డ్ కంపెనీ, రకరకాల అన్ని ఆల్మోస్ట్ ఇంపోర్టెడ్ లెన్సెస్ మా దగ్గర వాడతాం. ఓకే సార్, అంటే మన కార్పొరేట్ స్థాయి వైద్యం మన హాస్పిటల్లో ఉంటుంది. వాళ్ళు కార్పొరేట్ ఈ సుమన్ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు విన్నపం, మీరు కార్పొరేట్ వైద్యాన్ని ఎక్స్పెక్ట్ కనుక చేస్తే కరీంనగర్ లయన్స్ క్లబ్ కరీంనగర్ చారిటబుల్ హాస్పిటల్ అండి. మీకు బయట కంటే మా దగ్గర మంచి ట్రీట్మెంట్, మంచి సర్జన్స్, మంచి ఎక్విప్మెంట్, మంచి ఆపరేషన్ థియేటర్, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ మా దగ్గర ఉంది. అందులో ఏ రకమైన ఇన్ఫెక్షన్ కూడా అవకాశం ఉండదు. అలాంటి థియేటర్ మా దగ్గర. ఇప్పుడు పేద ప్రజలు చాలా వరకు గ్రామాల నుంచి వస్తూ ఉంటారు సార్, మీరు ఫ్రీగా ఒక బస్సు కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ దాని గురించి సార్? గ్రామాల్లో క్యాంపులు ఎలా కండక్ట్ చేస్తామంటే, మేము ఫస్ట్ మీకు ఇంతవరకు చెప్పినట్టుగా సర్పంచ్ కానీ లయన్స్ క్లబ్ కానీ ఐడెంటిఫై చేసిన తర్వాత మేము మా బస్సు తీసుకొని టెక్నీషియన్ తీసుకొని ఆ ఊరికి వెళ్తాం. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఊరిలో అందరినీ స్క్రీన్ చేయడం, వాళ్ళు ముందే తయారు చేసి పెడతారు పేషెంట్స్ అందరినీ స్క్రీన్ చేసేస్తాం. స్క్రీన్ చేసి ఎవరికైతే క్యాటరాక్ట్ సర్జరీ అవసరం ఉందో వాళ్ళందరినీ మా బస్సులో ఎక్కించుకొని మా హాస్పిటల్ తీసుకొస్తాం, కరీంనగర్ హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ వారిని ఆ రోజు వచ్చిన రోజు పరీక్షలను నిర్వహించి తెల్లారి ఆపరేషన్ చేసి మళ్ళీ 3వ రోజు వారిని వాళ్ళ ఊళ్ళో దించడం జరుగుతుంది. వచ్చేప్పుడు వారి ఒక అటెండెంట్ రమ్మంటాం, ఎందుకంటే హెల్పింగ్ అవసరం ఉంటుందని చెప్పి. అలాగే 3 రోజులు వారికి ఇక్కడ భోజనం పెడతాం, సర్జరీ ఫ్రీ, మెడిసిన్స్ ఫ్రీ, ఆప్టికల్స్ ఫ్రీ, మళ్ళీ ఊళ్ళో దించడం ఫ్రీ. ఇది మొత్తం టోటల్గా వారికి 1,79,000 సర్జరీస్ పైన చేసాం. అందులో సుమారుగా 1 lakh సర్జరీస్ పైన 90,000 సర్జరీస్ వరకు ఉచితంగా చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్ హాస్పిటల్లో? మళ్ళీ ఇంకా అధునాతన ఇంకేమన్నా ఎక్విప్మెంట్ పరంగా కానీ ఇంకా వైద్య సదుపాయాల పరంగా కానీ? ఇప్పుడు మా దగ్గర ఐసిటీస్గా ఇప్పుడు అవసరం ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కానీ అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకొకటి మేము లాసిక్ అనే మెషిన్ ఉంటుంది. లాసిక్ అంటే మనకు సాధారణంగా గమనిస్తుంటారు సోడాబుడ్డి కళ్ళద్దాలు అంటాం, ఇక్కడ దొడ్డు కళ్ళద్దాలు ఉంటాయి. అలాంటి కళ్ళద్దాలు లేసిక్ ట్రీట్మెంట్ ద్వారా కనుక ఆ మెషిన్ ద్వారా ట్రీట్ చేస్తే వాళ్ళకి కళ్ళద్దాలు అవసరం ఉండదు, వాళ్ళు మామూలుగా మనలాగా చూసుకోవచ్చు. అది లాసిక్ ఎక్విప్మెంట్ అంటాం. సుమారుగా 3,50,00,000 ఉంటుంది. దాని గురించి ఆ వనరుల గురించి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అది వచ్చిన ఆ ఎక్విప్మెంట్ ద్వారా కనుక ముఖ్యంగా స్కూల్ పిల్లలకు కానీ ఇలాంటి లావుపాటి కళ్ళద్దాలు ధరించే వాళ్ళు కానీ వాళ్ళకి అందులో ట్రీట్మెంట్ చేయవచ్చు. ఓకే సార్, ఒకప్పుడు పెద్దవాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే సైట్ అనేది వస్తుండే. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా అంటే స్కూల్కి వెళ్ళే 2nd క్లాస్ 3rd క్లాస్ వాళ్ళకి కూడా సైట్ వస్తుంది. దీనికి గల కారణాలు ఏంటి సార్? ఆహారపు అలవాట్లు అంటారా, లేదంటే జీవన విధానంలో మార్పులు అంటారా, ఏంటి అసలు? మీరు చెప్పినట్టు జీవన విధానంలో మార్పులతో పాటు మెయిన్గా మొబైల్ సెల్ ఫోన్ అనేది చాలా డేంజర్ అటువంటిది. ఆ రేసెస్ ద్వారా వాళ్ళకు జరిగే ప్రమాదం ఉంటుంది. అందుకని మేము ఏం చేస్తున్నామంటే ఆల్ గవర్నమెంట్ స్కూల్స్, కరీంనగర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ దాదాపుగా అన్ని అంతమంది స్టూడెంట్స్ను మేము స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఎవరికైతే దృష్టి లోపం ఉందో, అంటే ఈ దూరపు విజన్ బోర్డు కనిపించదో అలాంటి వాళ్ళని మేము గమనించి వాళ్ళందరినీ తీసుకొచ్చేసి వాళ్ళందరికీ ఉచితంగా కళ్ళద్దాలు పంపిణీ చేయడం జరిగింది. సార్, కంటి సమస్యల్లో ప్రధానంగా వచ్చే సమస్యలు ఎక్కువగా ఏముంటాయి సార్? ఇప్పుడు క్యాటరాక్ట్ సర్జరీ అయితే క్యాటరాక్ట్స్ అని చెప్పాను, మూతబిందు శుక్లాలు అనేది సాధారణంగా అందరికి వచ్చేటువంటి జబ్బు. ఇది కాకుండా డయాబెటిక్స్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్లకు రెటినా వస్తుంది. ఓకే, తప్పక వాళ్ళు ప్రతి 6 నెలలకు ఒకసారి రెటినా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. మా దగ్గర ప్రతి నెలలో 2 సార్లు ఆ రెటినా డాక్టర్ నుండి బయటకు వెళ్ళి వస్తారు. వచ్చినప్పుడు మేము చాలా గ్రూపుల్లో, పత్రికల ద్వారా, మీడియాల ద్వారా మేము
అది పబ్లిసిటీ చేస్తున్నాం. దయచేసి ఆ పబ్లిసిటీని గమనించి వాళ్ళు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ మెల్లకన్ను గురించి కూడా సాధారణంగా పల్లెటూరులో కానీ ఎక్కడైనా కానీ ఆడపిల్లల్లో పెళ్లి సమస్య వస్తుంది మెల్లకన్ను. సో దాని గురించి మా దగ్గర ప్రత్యేకించి ఒక డాక్టర్ హైదరాబాద్ నుంచి వస్తారు, నెలలో ఒకసారి వస్తారు. వచ్చేసి మెల్లకన్ను ఉన్నటువంటి సాధారణంగా చిన్న పిల్లల లోపలనే ఆ ప్రాబ్లం జరుగుతుంటుంది. 15-16 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలు మెల్లకన్ను ఉంటుంది. అటువంటి వాళ్ళు మా దగ్గరికి ప్రతి నెల వస్తున్నారు. ఇప్పటి వరకు ఒక 10 మంది సర్జరీస్ చేయడం జరిగింది. 100% రిజల్ట్, ప్రతి ఒక్కరికి 100%. మెల్లకన్ను ఉన్న వాళ్ళకు సక్రమంగా అవ్వడం జరిగింది. ఇది కాక గ్లకోమా అంటాం, నీటి కాసుల వ్యాధి. ఈ నీటి కాసుల వ్యాధి కూడా మనిషి తెలియకుండానే బ్లైండ్ అయిపోతాడు. కనుక తప్పక గ్లకోమా రెటీనా ఉన్నటువంటి వాళ్ళు ప్రతి 6 నెలలకు ఒకసారి విధిగా డాక్టర్ని సంప్రదించాలి, కంటి డాక్టర్ని సంప్రదించాలి. సో కంటి లోపల ఏమైనా చేంజెస్ కనుక ఉంటే వాళ్ళు గమనించి ట్రీట్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ రెగ్యులర్ కంటి సమస్యలతో పాటు మెల్లకన్ను, గ్లకోమా, రెటీనా వంటి సమస్యలకు ప్రత్యేకంగా డాక్టర్స్ కూడా వస్తారు. మా డాక్టర్లు 6 ఉన్నారు మా దగ్గర. 6 ఉన్నారు. ఆరు సిబ్బంది, 60 మంది సిబ్బంది ఉన్నారు. ఇది మా దగ్గర ఉన్నటువంటి సెటప్. సో ఈ 6 మా రెగ్యులర్ డాక్టర్స్. ప్రత్యేక రోజులు ఉంటాయా సార్? ఉంటాయండి. అవి నేను పత్రిక ద్వారా గ్రూప్ల ద్వారా మెసేజెస్ నేను సర్క్యులేట్ చేస్తుంటాను. ఈవెన్ మన సుమన్ టీవీలో కూడా నేను మెసేజెస్ పంపిస్తున్నాను. అవి మీరు టెలికాస్ట్ చేసినప్పుడు కనుక అలాంటి డేట్కి వస్తున్నారని వార్తలు కనుక చెప్తే ఆ పేషెంట్స్ విని వాళ్ళు రావడం జరుగుతుంది, వాళ్ళకు ఉపయోగం జరుగుతుంది. ఇప్పుడు ఈ మెల్లకన్ను అవుతుందో, మెల్లకన్ను ఆపరేషన్ మనం ఇక్కడ చేస్తాం, 25,000 రూపాయలకు చేస్తాం. అదే ఆపరేషన్ హైదరాబాద్లో 1 lakh రూపీస్ అవుతుంది. తర్వాత హైదరాబాద్కి వెళ్ళాలి, డాక్టర్ని వెతుక్కోవాలి, 2 రోజులు ఉండాలి, మిమ్మల్ని ఒక అటెండెంట్ రావాలి, ఎంత పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి సమస్య. మా దగ్గరికి మార్నింగ్ రావడం, చూపించుకోవడం, మళ్ళీ ఇంకొక డేట్ ఇస్తారు, సర్జరీ అవసరమైతే డేట్ రావడం. అలాగే ఈ రెటినా కూడా, గ్లకోమా కూడా హైదరాబాద్కు వెళ్ళాలని. గ్లకోమా వ్యాధికి కరీంనగర్లో ఎవరు డాక్టర్ లేరు, నో ట్రీట్మెంట్. స్క్వింట్కి నో ట్రీట్మెంట్, కరీంనగర్లో ఆ ఫెసిలిటీ లేదు. సో అది మేము గంటాపదంగా చెప్తాము. ఈ రెండింటికి కరీంనగర్లో తప్పక హైదరాబాద్ వెళ్ళాలి, లేకుంటే మా దగ్గర రావాలి. రెండవది రెటినాకు 1-2 డాక్టర్స్ ఉన్నారు. కాకపోతే మా దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్విప్మెంట్, రెటినాకు పరీక్ష చేయడం, ట్రీట్మెంట్ చేయడం 2 కూడా మా దగ్గర ఉన్నాయి. కనుక వీటిని ప్రజలు వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. సార్, మరి మన దగ్గర ప్రొఫెషనల్ డాక్టర్స్ ఉన్నారంటున్నారు, 100కు పైగా సిబ్బంది ఉన్నారు, స్పెషల్ డాక్టర్స్ వస్తూ ఉంటారు. మరి చాలా నిర్వహణకు చాలా ఖర్చు అవుతూ ఉంటుంది కదా సార్. దీనికి మరి గవర్నమెంట్ నుంచి ఏమన్నా మీకు సపోర్ట్ ఉంటుందా? గవర్నమెంట్ అనేది ఇప్పుడు మాకు ఫ్రీ క్యాటర్డ్ చేసే సర్జరీస్కు DBCS ద్వారా ఒక 2,000 రూపాయలు వస్తాయి. అవి తర్వాత పేయింగ్ సర్జరీ చేస్తాం. ఏదైతే ఇంతమంది చెప్పాను, కార్పొరేట్ స్థాయి వైద్యం ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, వాళ్లకు బయట కంటే మా దగ్గర 75% లెస్లో చేస్తాం. అయినా కొంచెం డబ్బు మిగులుతుంది. ఆ మిగిలిన డబ్బుతో ఇవి నిర్వహణ ఖర్చులు చేసుకోవడం జరుగుతుంది. సార్, మరి ఈ సందర్భంగా మా సుమన్ టీవీ ప్రేక్షకులకు మీ నుంచి ఏమైనా? సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. దయచేసి ఎలాంటి కంటి సమస్య ఉన్నా నిర్లక్ష్యం చేయకూడదు. కంటి సమస్య ఉంటే వెంటనే మా హాస్పిటల్ రండి. కేవలం 50 రూపాయల కన్సల్టేషన్తో, అది బయట చాలా ఎక్కువగా ఉంటుంది, మా దగ్గర 50 రూపాయల కన్సల్టేషన్తో మీకు ఉన్నటువంటి సమస్యను చూడడం జరుగుతుంది. నెగ్లెక్ట్ చేయకూడదు. అది మీ ద్వారా ప్రేక్షకులందరికీ చెప్పవలసిన విషయం. ఎప్పుడు సమస్య వచ్చినా వెంటనే కరీంనగర్ ఐ హాస్పిటల్ రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే సార్, ఎంతో మంది పేద ప్రజలకు మరి మీరు సరైన కంటి చూపును అందిస్తున్నారు. మీ సేవలు ఇలాగే కొనసాగాలని మా సుమన్ టీవీ తరఫున కూడా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే వ్యూవర్స్, చూశారు కదా రేకుర్తి ఐ హాస్పిటల్ వివరాలు. మరిన్ని మంచి కంటెంట్లతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.